రామాయణంలో అత్యంత ముఖ్యమైన సంఘటనల్లో ఒకటి సీతమ్మను రావణుడు అపహరించడం. ఈ సంఘటన వల్లే తరువాత రామరావణ యుద్ధం జరిగింది. రావణుడు సీతమ్మను అపహరించడానికి ప్రధానంగా ప్రతీకారం, అహంకారం మరియు ఆశ అనే కారణాలున్నాయి. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వనవాసం చేస్తున్నప్పుడు వారు దండకారణ్యంలో నివసించారు. ఆ సమయంలో రావణుడి చెల్లెలు శూర్పణఖ అక్కడికి వచ్చింది. ఆమె శ్రీరాముణ్ణి చూసి అతని అందం చూసి మోహం పడ్డింది. వెంటనే శ్రీరాముణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరింది. కాని శ్రీరాముడు సీతమ్మ తన భార్య అని చెప్పి ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు. ఆ తరువాత శూర్పణఖ లక్ష్మణుణ్ణి పెళ్లి చేసుకోవాలని అడిగింది. లక్ష్మణుడి కూడా ఆమెను అంగీకరించలేదు. దీంతో కోపంతో శూర్పణఖ సీతమ్మపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు లక్ష్మణుడు ఆమెను శిక్షగా ఆమె ముక్కు మరియు చెవులు కోశాడు. ఈ అవమానం శూర్పణఖకు చాలా బాధ కలిగించింది. ఆమె వెంటనే లంకకు వెళ్లి ఈ విషయం రావణుడికి చెప్పింది. తనకు జరిగిన అవమానం గురించి చెప్పడమే కాకుండా సీతమ్మ చాలా అందమైనదని కూడా చెప్పింది. సీతమ్మ అందం గురించి విన్నప్పుడు రావణుడి మనసులో ఆమెపై ఆశ పుట్టింది. అదే సమయంలో తన చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అతను అనుకున్నాడు. రావణుడు ఒక కుట్ర పన్నాడు. మారీచ అనే రాక్షసుడిని సహాయం చేయమని అడిగాడు. మారీచ బంగారు జింక రూపంలో శ్రీరాముడి ఆశ్రమం దగ్గర కనిపించాడు. ఆ బంగారు జింకను చూసి సీతమ్మ చాలా ఆశ్చర్యపోయింది. ఆ జింకను పట్టుకుని ఇవ్వమని ఆమె శ్రీరాముణ్ణి కోరింది. సీతమ్మ కోరికను తీర్చడానికి శ్రీరాముడు ఆ జింకను వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత మారీచ శ్రీరాముడి స్వరంలో హా సీత, హా లక్ష్మణ అని అరవడం జరిగింది. ఆ అరుపు విని సీతమ్మ చాలా భయపడింది. వెంటనే లక్ష్మణుణ్ణి శ్రీరాముడి వద్దకు వెళ్లమని చెప్పింది. మొదట లక్ష్మణుడు సీతమ్మను ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ సీతమ్మ చాలా ఆందోళన చెందడంతో చివరకు వెళ్ళిపోయాడు. సీతమ్మ ఒంటరిగా ఉన్న సమయాన్ని రావణుడు ఉపయోగించుకున్నాడు. అతనొక సన్యాసి రూపంలో అక్కడికి వచ్చాడు. భిక్ష అడుగుతున్నట్టు నటించాడు. సీతమ్మ అతనికి భిక్ష ఇవ్వడానికి బయటకు వచ్చినప్పుడు రావణుడు తన అసలు రూపం చూపించాడు. వెంటనే సీతమ్మను బలవంతంగా తన రథంలో ఎక్కించుకుని లంకకు తీసుకెళ్లాడు. సీతమ్మను తీసుకెళ్తున్నప్పుడు జటాయువు అనే ధైర్యమైన పక్షి రావణుణ్ణి ఆపడానికి ప్రయత్నించింది. జటాయువు రావణుడితో యుద్ధం చేసింది. కానీ రావణుడు చాలా శక్తివంతుడు కావడంతో జటాయువును గాయపరిచాడు. తరువాత సీతమ్మను లంకకు తీసుకెళ్లి అశోకవాటికలో ఉంచాడు. రావణుడు సీతమ్మను పెళ్లి చేసుకోవాలని కోరాడు. కాని సీతమ్మ మాత్రం శ్రీరాముడిపై నమ్మకం పెట్టుకుని అతని మాటలను తిరస్కరించింది. చివరకు శ్రీరాముడు, హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో లంకకు వెళ్లి రావణుణ్ణి యుద్ధంలో సంహరించాడు. ఇలా రావణుడు సీతమ్మను అపహరించడం రామాయణ కథలో ఒక ముఖ్యమైన భాగం. ఈ కథ మనకు ధర్మం ఎప్పుడూ అధర్మంపై గెలుస్తుందని తెలియజేస్తుంది. శ్రీరాముడి ధర్మం, సీతమ్మ యొక్క పవిత్రత, హనుమంతుడి భక్తి మనకు గొప్ప ఆదర్శంగా నిలుస్తాయి.